నమస్తే. ఇకపోతే నాలుగవ శక్తిపీఠమైన చాముండ క్రౌంచపట్టని. ఒకప్పుడు ఇంద్రాది దేవతలపై దండెత్తిన మహిషాసురుడు స్వర్గం నుంచి ఇంద్రుని పారద్రోలి తానే దేవతలకు రాజునని ప్రకటించుకున్నాడు. ఇంద్రాది దేవతలంతా త్రిమూర్తుల్ని శరణు వేడారు. దేవతలందరూ సమాలోచనలు జరిపి తమ అందరి శక్తుల సమ్మేళనంతో ఒక స్త్రీమూర్తిని ఆవిర్భవింపచేశారు. దానికి కారణం వరగర్వం చేత విజృంభిస్తున్న మహిషాసురునికి పురుషుల చేత మరణం లేదు. దేవతలందరి దివ్య తేజస్సుతో ఆవిర్భవించిన స్త్రీమూర్తికి దేవతలంతా వివిధ ఆయుధాలు బహుకరించారు. ఆమెయే చాముండీదేవి. సింహాసనంపై మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు, చామరుడు, ఉదగ్రుడు మొదలగు సేనలను చాముండీదేవితో యుద్ధానికి పంపాడు మహిషాసురుడు. అమ్మ శక్తి తక్కువ అంచనా వేసి వారందరూ నేలకూలాక తానే స్వయంగా చాముండీదేవితో తలపడ్డాడు. జగదంబ ఆ రాక్షసుని వధించి దేవతలు జయ జయ అని ధ్వనులు సల్పుతుండగా అక్కడే ఒక పర్వతంపై స్థిరమూర్తిగా నిలిచిపోయింది అమ్మవారు. అనంతకాలంలో చాముండేశ్వరి మైసూరు మహారాజు సంతతి వారికి ఆరాధ్య దేవత అయిపోయింది. ఈ మహిషురు లేక మైసూరుకు గల పౌరాణిక ప్రశస్తి వలన విజయదశమి రోజులలో ఈ పట్టణానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. సముద్ర మట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తున చాముండి హిల్స్ పై వెలసిన ఈ శక్తిపీఠ క్షేత్రాన్ని సంబంధించి ప్రచారంలో ఉన్న గాథ. అమ్మవారు చండముండాసురులను రాక్షసులను ఇక్కడ వధించినట్లు చెప్తుంటారు. వీరిద్దరూ కూడా మహిషాసులు సేనాధిపతులు. వారిని సంహరించిన తరువాతనే మహిషాసుర సంహారం జరిగింది. వైభవోపేతంగా గజవాహనం మీద అమ్మని ఊరేగిస్తూ అంగరంగ వైభవంగా ఆచరిస్తారు. ఇకపోతే 5వ శక్తిపీఠమైన అలంపురే జోగులాంబ. కాశీపట్టణంలో నివసించేవో వితంతువు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ఓ పుత్రుడిని కన్నది. ఊహ వచ్చాక ఆ పుత్రుడు లోకం మాట విని తల్లిని నిలదీశాడు. విశ్వేశ్వరుడి అనుగ్రహమే నీవు అని చెప్పింది ఆమె. విశ్వేశ్వరుడికి ద్వారానే నిజం తెలుసుకోవాలని అతడు తపస్సు చేయగా ప్రత్యక్షమైన విశ్వేశ్వరుడు నీవు కారణజన్ముడివి, అలంపురం చేరి అక్కడ ఓ ఆలయం నిర్మించు. అది శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా వర్ధిల్లుతుంది. శ్రీశైల శిఖరాన దర్శనం కంటే పుణ్యప్రధానమైనదిగా మోక్షప్రధానమైనదిగా కీర్తి పొందుతుంది అని చెప్పాడు. ఆ ప్రకారమే అతడు తన తల్లితో కలిసి అలంపురం చేరి ఆలయం నిర్మాణం కావించాడు. ఈ ప్రదేశంలోనే పూర్వం సతీదేవి అంగం ఒకటి పడి శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. అటువంటి ప్రదేశంలోనే శివాంశ సంభూతుడు కాశీవాసుడు అయిన బాలబ్రహ్మేశ్వరుడు జోగులాంబ క్షేత్రం నిర్మించాడు. తరువాత కాలంలో జమదగ్ని మహర్షి ఆజ్ఞతో పరశురాముడు రేణుకాదేవి తల నరికి తిరిగి ఆమెను బ్రతికించమని వరమడిగితే జమదగ్ని తపశ్శక్తి చేత రేణుక పునర్జీవి అయిన శిరస్సు మొండెంకు అతకక ఒక కుమ్మరి చేతిలోకి వెళ్ళి పడగా ఆ ప్రదేశం శక్తిపీఠంగా గుర్తించిన జమదగ్ని మహర్షి ఆ శిరస్సుని అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ ప్రదేశమే అలంపురం. అమ్మ జోగులాంబ పేరుతో భక్తులను కరుణిస్తుంది. ఇకపోతే 6వ శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబికాదేవి చరిత్ర. పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతడు తమోగుణం ప్రధానంగా ఉండేవాడు. గాయత్రి మంత్రజపం చేస్తూ బ్రహ్మను గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ వచ్చి వరం కోరుకోమన్నాడు.
అతడు అమరత్వం కావాలని కోరాడు. నాకే కాలం తీరక శరీరాన్ని వదలక తప్పదు, ఇక నీకు అమరత్వం ఎలా ఇవ్వగలను అన్నాడు బ్రహ్మ. అది సాధ్యం కాకుంటే కనీసం ఆయుధాల చేతగాని స్త్రీ పురుషుల చేతగాని నాకు మరణం లేని విధంగా వరం అనుగ్రహించు అని కోరుకున్నాడు అరుణాసురుడు. బ్రహ్మకు ఈ విధంగా వరం ఇవ్వక తప్పలేదు. ఈ వరగర్వంతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాన్ని పీడించసాగాడు. దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు. అరుణాసురునికి ఈ బలమంతా గాయత్రీ జపం వల్ల వచ్చింది కనుక శివ విష్ణువులు బాగా యోచించి దేవతల చేత అంబాయజ్ఞం చేయించారు. ఆ యాగం జరుగుతూ ఉండగానే బృహస్పతి తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు. అరుణాసురుని వద్దకు వెళ్ళి, నాయనా, నీవు నీ సహోద్యాయులను శిక్షించరాదు. దేవతలు ఎవ్వరూ నీకు వలని గాయత్రిని ఉపాసిస్తున్నారు. నా శిష్యులు, నీవు గాయత్రి ఉపాసకుడవే, నీవు మాత్రం నాకు శిష్యుడవు కాకుండా పోతావా? నీవు దేవతల జాతిలోని వాడివే అన్నాడు బృహస్పతి. స్వర్గసుఖాలు రుచి మరిగిన అసురునికి ఈ మాటలు రుచించలేదు. దేవతలను తన సహోద్యాయులుగా గుర్తించడానికి మనసొప్పలేదు. వారి పట్ల అరుణాసురునికి గల ద్వేషం వల్ల అతడు గాయత్రీ జపాన్ని వదిలేశాడు. దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరికి ఓ రోజున దేవి సుందర రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఆ దేవి చుట్టూ కోట్లాది కొలది తుమ్మెదలు గింకారాలు చేస్తున్నాయి. దేవతలంతా ఆ భ్రమరీదేవిని స్తుతించారు. అటు పిమ్మట దేవి ఆజ్ఞ వల్ల కోట్లాది కొద్ది తుమ్మెదలు అరుణాసురుని పురముపై దాడి చేసి అల్లకొల్లాలం సృష్టించాయి. రాక్షసులను ఎడాపెడా కుట్టి హింసించసాగాయి. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం స్త్రీ పురుషుల వల్ల కాకుండా, ఆయుధాల వల్ల కాకుండా తుమ్మెదలు అనగా భ్రమరములు అతడి పాలిట మృత్యురూపంలో వచ్చి మరణానికి కారణమయ్యాయి. సరే, అరుణాసురుని సంహారం జరిగింది. భ్రమరి దేవి అంశ భక్తులను నిరంతరం అనుగ్రహించడానికి భూలోకంలోనే ఉండదలచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. ఆమె సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతుండగా అద్భుతమైన మల్లె పొదల వాసన ఆమెను, అంటే తుమ్మెద రూపంలో ఉన్న ఆ దేవతను ఆకర్షించింది. అక్కడ మల్లికార్జునుడు రూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని కనుగొన్నది. ఇక అక్కడే ఉండిపోదలచి ఆ లింగానికి పశ్చిమున కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిర నివాసి అయి నిలిచింది. కనుకనే ఈ దేవి అంశని భ్రమరాంబాగా ఋషులు దేవతలు స్తుతించారు.